ఒక కంటెంట్ గానీ, టైటిల్ గానీ ఎలా పుట్టించాలి? ఎలా సృష్టించాలి? ఎలా సృష్టించబడుతుందంటే, మనం చీకట్లో పడతాం. చీకట్లో పోతే ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? అని భయపడతాం. దానికి ఆ దెయ్యం ఉన్నదా? లేదు. మనకు మనమే భయపడ్డం చూసినావా? మనలో క్రియేట్ అయింది. చూసారా? అది మనం క్రియేట్ చేసుకోలే. ఆ దెయ్యం ఉన్నదనుకోని మనం భయపడ్డాం కదా! అట్లనట్టు. కానీ ఈ భయం వట్టిదే కదా! ఆ దెయ్యం లేదు, భూతం లేదు. చీకటి నుంచి భయపడ్డాము. ఇది వట్టి భయమే. అలాగే ఆడ దెయ్యం ఉన్నదని ఊహించుకుంటారు చూసినావా? అది వట్టిదే. దెయ్యం లేదు, గియ్యం లేదు. అది వట్టిదే. దాన్ని చూసిన భయం వట్టిదే. ఇగో ఇట్లా అంటూ. అలా దేవుడు ఉన్నాడని మనం ఫీల్ అవుతాం. దేవుడిని ఓ రక్షణగా భావించి ధైర్యం పొందుతాం. అది కూడా దేవుడు ఉన్నాడు అనుకుని పొందుతాం. నిజానికి ఆడ దేవుడు ఉన్నాడా? మనకు కనపడ్డాడా? లేదు కదా! ఒక ధైర్యం తెచ్చిపెట్టుకున్నాం. ఇగో ఇది తెచ్చిపెట్టుకున్నదే, క్రియేట్ అయిందే. చూసావా? అలా ఆడ దేవుడు ఉన్నాడు అనుకుంటాం. అది క్రియేట్ అయిందే. ఇగ ఇట్లా 2 మనమే సృష్టించడంగా ఇగో ఇలా సృష్టించేదే. రకరకాల భావాలు, ఆలోచనలు, వ్యతిరేకత, అనుకూలత ఇలా ప్రతీదీ బాధ, సంతోషం, నవరసాలు ఇవన్నీ ఇలాగే క్రియేట్ చేయాలన్నమాట. కంటెంట్‌లో టైటిల్స్ కూడా ఇలాగే క్రియేట్ చేయాలి. మనం ఓన్‌గా కంటెంట్ ఎలా తయారు చేయాలి అంటే, ఇప్పుడు ఒక మందు తయారు చేశారు. అది డైరెక్ట్ ఇస్తారా? ఇవ్వరు. వాళ్ళు ప్రయోగించుకొని ప్రయోగాలు చేసి జంతువుల మీద ప్రయోగాలు చేసి ఇస్తారు కదా! అట్లనే సంగీత దర్శకుడు ట్యూన్ తనే తయారు చేస్తాడు. పాటలు రచయిత వాడే రాస్తాడు. రాగం సింగర్ వాడు ట్యూన్ చేస్తే పాడతాడు. ఇవన్నీ కూడా ఒక మందు తయారు చేయడం లాంటిది. ఇవన్నీ చేసి వాళ్ళు ప్రయోగించుకొని ఆ తర్వాత ప్రజల మీదకి వదులుతారనమాట. అవి చక్కగా పనిచేస్తాయని, జబ్బులు తగ్గిస్తాయని తెలుసుకొని మనకి ఇస్తారు కదా! అట్లనే వేరే వాళ్ళ పాటలు మనం విని మనం పాడుతా ఉన్నాం. పాటలు కూడా అలాంటియే. రాగం, ట్యూను, పాటలు, లిరిక్స్, మ్యూజిక్ వాళ్ళన్నీ ప్రయోగాలు చేసి ఇవి బాగున్నాయి అని తెలుసుకున్న తర్వాత వాటిని మనకి వదులుతారు. అయితే మనం కూడా ఇలాగే చేయాలి. కానీ ఎవరిని కాపీ చేయొద్దు. చేయకుండా ఓన్‌గా చేయాలి. ఓన్‌గా చేస్తే నాకు రాదు ఎలా చేయాలి అంటే, ఓన్‌గా కూడా చేయొచ్చు అది. ఇప్పుడు ఇంగ్లీష్ ఒకరిని కాపీ చేసి మాట్లాడతాం. ఒకరిని కాపీ చేయకుండా కూడా మనకు కూడా వస్తాయి. అది ఎట్లంటే తెల్ల గీత గీస్తే కనబడదు కదా! అట్లా మనది మనకు తెలవదన్నట్టు. తెల్ల గీతలో నల్ల గీత గీస్తే మనకు వేరే కనబడుతుంది కదా! మనది కూడా మనం గుర్తిస్తే దానికి గుర్తింపు వస్తది. దాన్ని మనం ప్రజలకు పరిచయం చేయాలి. ఇప్పుడు ఒక వస్తువు ఉన్నది. కొత్తగా తయారు చేసినావు. అది ఎట్లా పనిచేస్తుందో చెప్తావు కదా! ఆ విధంగా దాని ట్యూను, స్టైలు, వ్యవహారము, బిహేవింగు, పలకడము, భావము అనేది జనాలకు పరిచయం చేయాలి. ఇదే షార్ట్ ఫిల్మ్ తీయడం అన్నమాట. అయితే మనలో కూడా టాలెంట్ ఉంటది. తెలుపులో తెలుపులాగా ఉంటది. తెలుపును గుర్తించలేం కదా! అట్లా అనమాట. కానీ తెలుపులో నలుపు గీస్తే ఆ నలుపు వరకు గుర్తింపు వస్తుంది కదా! వాళ్ళు కూడా అంతే. వాళ్ళలో తెలుపే. కానీ ఆ తెలుపులో తెలుపు ఉంటది. దాన్ని నలుపు గీసి మనకు చూపెడతారు. అట్లనే తెలుపును పూర్తిగా నలుపు చేస్తే ఎట్టుంటది? అట్లా అన్నట్టు. జీవితాన్ని వాళ్ళు తెలుపును నలుపు చేస్తే ఎట్లుంటదో వాస్తవ జీవితాన్ని నలుపు రంగు పూస్తే నలుపుగా కనబడుతది కదా! అట్లా చూపెడతారట సినిమాలో కంటెంట్‌కి అంతే. కాబట్టి మనం కాపీ చేయకుండా నిజ జీవితాన్ని మీరు తీసుకోండి. నిజ జీవితాన్ని రోల్ మోడల్‌గా తీసుకొని దాన్ని సినిమాటిక్ దృష్టితో చూసి ఒక కంటెంట్‌గా క్రియేట్ చేసి జనాలకు పరిచయం చేయండి. అప్పుడు మీది చూస్తారనమాట. కాబట్టి ఒకరిని కాపీ చేయడం అనేది ఎవరైనా ఇంగ్లీష్‌ని కాపీ చేస్తారు. కానీ కాపీ చేయకుండా చెప్పండి. మీకొస్తది. ఇప్పుడు మనం సైకిల్ చిన్నప్పుడు అమ్మా, నాన్న తొక్కిపిస్తే నేర్చుకుంటాం. కానీ జీవితాంతం నేర్చుకుంటామా? ఇదంతే. ఒకరిని కాపీ చేయడం కాదు. ఓన్‌గా మనలో ఉన్న టాలెంట్ గోరంత డెవలప్ చేసుకోండి. మీరు పెద్ద సినిమా క్రియేటర్ అయ్యే వరకొస్తారు మీ కంటెంట్ మేకింగ్. షార్ట్ ఫిల్మ్ అయినా, కంటెంట్ మేకింగ్ అయినా. ఒక కంటెంట్ ఎలా ఉండాలంటే నేల విడిచి పైకి వస్తూ విసిరేస్తే నేలకు సంబంధం లేనంత పైకి పోద్ది. ఒక గాలి మోటార్ నేల మీదకే పోద్ది. కానీ నేలకు సంబంధం లేనంత పైకి పోద్ది కదా! దానికి నేలకి సంబంధం ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే అది ఆకాశంతో సమానం. ఒక రౌతుని పైకి విసిరితే నేల మీదకెళ్ళి మనం విసిరేస్తాం. కానీ మన శక్తిని దాటి నేల దాటి పైకి పోద్ది. అంటే అది ఆకాశంతో సమానం. ఇప్పుడు మనకు నేలకు ఆకాశంకు ఉన్నంత సమానం. అంటే అది ఆకాశం అయిపోద్ది. అంటే ఆకాశం అంటే మనకు అందంది కదా! ఆ స్థాయికి పోద్ది కదా! నేలకు దానికి ఏ పోలికలు గాని, లింక్స్ ఉండవు. కంటెంట్ అనేది అలా ఉండాలి. ఓకే. అంటే అలాగే గాలి మోటార్ ఏం చేస్తాం? నేల నుంచి పైకి పోతది. పైకి పోయిన తర్వాత మనం విసిరిందుండదు. ఇప్పుడు తనంతట తానే అది పైకి పోద్దంట. రాయి మనం విసురుతాం. కానీ అది పోయిన తర్వాత పైకి పోద్ది. మనకు సంబంధం లేని పైకి పోయి మళ్ళీ దానికి అదే పైకి లేస్తంటది. చూసినావా? మనతో సంబంధం లేకుండా లేత్తది. అంటే మన బదులు అది లేస్తంటది సెల్ఫ్‌గా. అలాగే మనతో ఎలాంటి సంబంధం ఉండదు. 2 మనతో సంబంధం ఉండవు కదా! ఆకాశంలాగా. అట్లా అన్నమాట. గాలి మోటార్‌కు, నేలకు మనకి ఏ సంబంధం ఉండదు. నేల మీదకెళ్ళిపోయినా. అలాగే దానికి అది లేచిపోతా ఉంటది. 2 శక్తులు దానికి ఉన్నాయి కదా! కంటెంట్ అనేది అలా ఉండాలన్నమాట. మనతో సంబంధం ఉండకూడదు. మనకు అతీతంగా ఉండాలి ఆకాశంలాగా. అలాగే మన బదులు దానికదే లేచిపోతూ ఉండాలి. ఉంటే ఇక్కడ ఇప్పుడు మనదేం లేదు కదా! 2 మనయి హక్కులు లేవు కదా! అట్లుండాలన్నమాట కంటెంట్. మనం క్రియేట్ చేసిన కంటెంట్ ఎలా ఉండాలంటే, మనం కొండపైకెళ్ళి దూకుతాం అనుకో, మన ఆధీనంలో మనం ఉంటాం. ఓ వస్తువు పడేత్తాం కొండపై నుండి. ఇక మన చేతిలో ఉంటదా? ఉండదు. కొండపైన ఉన్నంత సేపే మనం ఉంటాం కదా! ఆధీనంలో అట్లా మన ఆధీనంలో ఉండదు కదా! కొండపైకెళ్ళి దునికిన తర్వాత లేదా పై ఎత్తు నుండి కిందికి జారినాం అనుకో వంపుకు, మన ఆధీనంలో మనం ఉంటామా? అది పోతూనే ఉంటాం కదా! అలా అన్నట్టు. అలాగే కొండపై నుండి కిందికి దూకినప్పుడు మనం ఆధీనంలో మనం ఉండం. వస్తువు పడేసినా మన ఆధీనంలో ఉండదు. అలాగే ఆ వస్తువు కూడా ఆధారం లేకుండా పడడం కాదు.
ఆధారం లేకుండా పడడం కాదు. దానికదే ఆధారం తీసుకోవద్దు. అది కూడా ఆధారం తీసుకోవద్దు. అది ఆధారము ఉండదు. 2 ఉండవు కదా! అలా ఉండాలంట కంటెంట్. ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, మన పూర్వీకుడు ఎక్కడో ఆదిమ మానవుడు వెనకటోళ్ళు. కానీ ఇప్పుడు మనం వాళ్ళకి తెలవదు, వాళ్ళు మనకు తెలవదు. చూసినావా? అయినా అదే ఆధారంగానే వస్తున్నాం కదా! చేతిలో గాలిపటం ఆకాశంలో పోద్ది. కానీ దానికి మన ఆధీనంలో ఉంటదా? అది ఎక్కడో ఆకాశంలో ఉంటది. చూసారా? మనం కిందుంటాం. దానికి మనకి ఎలాంటి అనుసంధానం ఉండదు. అలా మనం సినిమా అనేది మనమైతే మనం చేస్తున్న కంటే ఆకాశంలో ఉండాలన్నమాట. కంటెంట్ అలా ఉండాలి. ఆ! సృష్టించడం అలాగే ఉండాలి. కంటెంట్ అలాగే ఉండాలి. క్రియేట్ చేయడం అలాగే ఉండాలి. అంటే సినిమాని చూసి నేర్చుకుంటాం మనం. ట్రిక్స్, టెక్నిక్స్. కానీ ఆ సినిమాకు మనం చేస్తున్న కంటెంట్‌కి ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఆ సినిమాని మనల్ని చూసి నేర్చుకునేలా ఉండాలి. వేరే వాళ్ళు తీసిన సినిమా మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునేలా ఉండాలన్నమాట. అంత గొప్పగా ఉండాలి తప్ప వాళ్ళని చూసి నేర్చుకోవద్దు. మనం జీవితాన్ని చూడు. నీ జీవితాన్ని సినిమాగా చూడు. జీవితంలో సినిమాని చూడు. జీవితాన్ని సినిమాగా చూడు. జీవితాన్ని సినిమాగా తీయి. తీసి జీవితానికి చూపెట్టు. సినిమాకు చూపెట్టకు. జీవితానికి చూపెట్టు సినిమా. జీవితం నీకు ప్రేక్షకుడు. నువ్వు జీవితానికి నువ్వు సినిమావు. జీవితంలో నువ్వు సినిమా చూడు. జీవితాన్ని సినిమాగా తీయి. సినిమాని చూడు. జీవితాన్ని జీవితంలో సినిమాని క్రియేట్ చెయ్యి. జీవితంలో అట్లా తీయనమాట కంటెంట్. అద్దం అనేది ఆహ్, జీవితం అయితే అద్దానికి అద్దం చూపెడితే ఎట్లుంటది? మళ్ళా దాన్ని చూపెడుతది. కానీ మళ్ళీ అద్దానికి అద్దం, అద్దానికి అద్దం, అద్దానికి అద్దం దాన్నది. అట్లే ఉంటది. అద్దంలో అద్దం పడితే ఎట్లుంటది? ఆ అద్దంలో ఇంకో అద్దం ఇలా పడతది. ఈ అద్దం అందులో పడతది చూసినావా? అట్లా నువ్వు జీవితాన్ని చూసి నేర్చుకో. మళ్ళా జీవితానికి సినిమాని చూపెట్టు. మళ్ళా ఆ సినిమా నుండి మళ్ళీ నేర్చుకో. ఆహ్, దాన్ని మళ్ళా చూపెట్టు. ఇట్లుండాలి తప్ప నువ్వు సినిమాని చూసి నేర్చుకోకు. వేరే వాళ్ళు తీసిన సినిమాని చూసి నేర్చుకోకు. జీవితాన్ని సినిమాగా చూసుకో. జీవితమే ఒక సినిమా. ఆ సినిమాని చూసి దాంట్లో సినిమాని చూడు. చూసి దానికే నేర్పియి. అది నేను చూసి నేర్చుకుంటది. అలా దాన్ని చూసి మళ్ళా దానికి నేర్పియి. ఇట్లుండాలంట. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు వేరే వాళ్ళ సినిమాలను, వేరే వాళ్ళ ఆర్టికల్స్‌ను, టైటిల్స్‌ను కాపీ కొట్టకండి. జీవితం నుండి జీవితాన్ని తీసుకోండి. జీవితాన్ని కాపీ చేయండి. జీవితం నుండి నేర్చుకోండి. జీవితాన్ని క్రియేట్ చేయండి. జీవితాన్ని ప్రేక్షకుడిగా మార్చి దానికి కంటెంట్ ఇవ్వండి. ఆ కంటెంట్ కూడా జీవితాన్ని తీసుకొనే చేయండి. జీవితం నుండే తీసుకొని చేయండి. జీవితానికే క్రియేట్ చేసి చేయండి. జీవితమే ప్రేక్షకుడు. అప్పుడు జీవితం చూడడం వల్ల మీకు వ్యూస్ వస్తాయి. ఆ! జీవితం చూడడం వల్ల జీవితంలో మీరు జీవితానికి ఒక ఆహ్, దాన్నేమంటారు? మీరు గొప్ప వ్యక్తిని ఏమంటారు? సెలబ్రిటీ అయితారు. ఓకే. ఇప్పుడు జీవితానికి మీరు హీరో. ఆ! మీరు అంటే జీవితమే ప్రేక్షకుడు. జీవితంలో ఉండే కళ తీసుకో. జీవితంలో ఉండే జీవితాన్ని చూసే నువ్వు డైరెక్టర్ ఉన్నారు. ఆ జీవితానికే నువ్వు ఆహ్, కంటెంట్ క్రియేట్ చెయ్యి. అది జీవితాన్నే క్రియేట్ చెయ్యి. జీవితాన్నే ఉదాహరణ తీసుకో. జీవితంలో ఉండే స్టైలు, ఫ్యాషను, కంటెంట్ తయారు చేసుకో. జీవితాన్నే రోల్ మోడల్‌గా తీసుకో. దాన్ని ఆదర్శంగా తీసుకొని, దాన్నే కంటెంట్‌గా మార్చి దానికే చెప్పు. దానికే నువ్వు సెలబ్రిటీగా. అదే నీకు ప్రేక్షకుడైతది. అప్పుడు నువ్వు మెగాస్టార్ అవుతావు జీవితానికి. జీవితం అనే ప్రేక్షకుడికి నువ్వే మెగాస్టార్ అవుతావు. అంటే జీవితం జీవితమే. వేరే వాళ్ళ కంటెంట్ తీసుకోవడం, వేరే వాళ్ళ టైటిల్ తీసుకోవడం, సినిమాలు తీసుకోవడం చేయొద్దు. అలాగే కంటెంట్ ఎలా ఉండాలి? షార్ట్ ఫిల్మ్ ఎలా ఉండాలి? టైటిల్ ఎలా ఉండాలి? అంటే ఇప్పుడు కుక్కలున్నాయి కదా! కుక్కల మీద కంప్యూటరు బొమ్మ ప్రయోగిస్తారు చూసినావా? అదిగో కుక్కలానే ఉంటది. బయట బ్యాటరీ ఉత్తంటే అది నడుస్తా ఉంటది. సేమ్ కుక్కలా ముందుకు, వెనక్కు నడుస్తా ఉంటది రిమోట్ కంట్రోల్ తోటి. కానీ కుక్కలకు తెలవదు కదా! అది ఇదేందబ్బా కొత్త జంతువు అనుకుని భౌ 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 అని అరుస్తా ఉంటది చూసినావా? చుట్టూ భౌ 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 అంటే. వాటికి తెలవదు అది మెషిన్ అని. ఎలక్ట్రికల్ కుక్ అని. అగో అట్లనట. అవి ఎట్లయితే గ్రహించలేవో ఎలక్ట్రికల్ కుక్కను, అలా సినిమా అనేది మనిషి మేధస్సు గ్రహించలేక చూడాల ఉన్నప్పుడే చూస్తారన్నట్టు. కన్నార్పకుండా మీ కంటెంట్ చూస్తారు, మీ ఆర్టికల్ చదువుతారు, మీ సినిమా చూస్తారు గుర్తుపెట్టుకొని. ఆడియన్ అనేవాడు బల్లి లాంటివాడు. బల్లి ఏం చేస్తదంటే కదిలితేనే అది జీవిని తింటది. అంతే తప్ప కదలకపోతే జీవినైనా తినదు. కదిలితే జీవి కాని వస్తువుని కూడా కదిలిస్తే తింటది. మనం కదిలిస్తే. దాని కీళ్ళు మన దగ్గర ఉంటదన్నట్టు. కాబట్టి రచయిత అనేవాడు ఒక రౌతుని కదిలిచ్చినా కూడా బల్లి తింటే చూసినావా? అలా ఆడియన్ చూస్తాడన్నట్టు. రచయితకు లోబడతాడు. అలాగే జీవిని కూడా కదిలించకపోతే ఆడియన్ గుర్తించలేడు. బల్లి లాంటివాడు అంటారు ఆడియన్. కాబట్టి ఆడియన్‌ను సరిగ్గా వాడుకోవాలి రైటర్. మనం మామూలుగా ఏ సినిమా అయినా ఆడియన్స్ కోసమే తీస్తాం. ఆడియన్స్ దృష్టి నుండి ఎలా ఉండాలి సినిమా అనే దృష్టి నుండే తీస్తాం. ఆ విధంగానే సినిమాని తీయడం నేర్చుకుంటాం, ఆలోచిస్తాం. అలానే క్రియేటివ్ వస్తుంది. కానీ ఆడియన్ లేడు. ఆడియన్ అనేవాడే లేడు. అప్పుడు సినిమా ఎలా ఉంటది? ఆడియన్స్ కోసం సినిమా తీస్తలేవు. ఆడియన్ అనేవాడే లేడనుకో. అప్పుడు సినిమా ఎలా ఉంటది? ఎలా క్రియేట్ చేస్తావు? ఆ సినిమా తీరుతెన్నులు ఎలా ఉంటాయి? ఓసారి ఆలోచించు. అది క్రియేటివిటీ అనమాట. అంటే ఒకరిని కాపీ చేయకుండా తీసే సినిమా కూడా అంతే. సినిమాని చూసి వేరే వాళ్ళ కంటెంట్ చూసి కాపీ చేయకుండా జీవితాన్ని జీవితంగా చూడు. ఇక్కడ సినిమా లేదు, ప్రేక్షకుడు లేడు. ఆ ప్రేక్షకుల కోసం నువ్వు సినిమా తీస్తున్నావు. ఈ సమయంలో జీవితం ఎలా ఉంటుంది? అది సినిమాటిక్‌గా.
అంటే ఎలా ఉంటుంది? అగో అలాది కంటెంట్ అలా క్రియేట్ చెయ్యి. మీకు వ్యూస్ రాలేదు, లైక్స్ రాలేదు అంటే యూట్యూబ్‌కు క్రేజ్ తగ్గినట్టు కాదు, యూట్యూబ్‌కు వ్యూస్ తగ్గినట్టు కాదు. మీలో క్రియేటివిటీ తగ్గినట్టు. లేదా యూట్యూబర్స్ అందరిలో క్రియేటివిటీ తగ్గినట్టు. ఎందుకంటే యూట్యూబర్స్‌లో క్రియేటివిటీ తగ్గితే ఇది చెత్త అని జనం వెళ్ళిపోతారు. యూట్యూబ్‌లో క్రియేటివిటీ ఉన్నదనుకో, జనం దీనికి ప్రేక్షకులవుతారు. అలాగే మీ వీడియోకి కూడా ఇదే వర్తిస్తుంది. ఒక కంటెంట్ తయారు చేయాలంటే దాన్ని ఇప్పుడు ఒక వార్తలున్నాయి టీవీ ఛానల్. రియల్‌గా వార్తలు జరిగినయి తీసుకొచ్చి చెప్తారు గానీ, టీవీ ఛానల్ వాళ్ళు క్రియేట్ చేసి చెప్పరు కదా! కథలు రాసినట్టు రాయరు కదా! మీరు కథలు రాయాలన్నా, ఆర్టికల్ రాయాలన్నా రియల్‌గా జరిగింది రియల్‌గా తీసుకొని దాన్ని రియల్‌గా చెప్పండి. ఆ! అంతేగాని కల్పించి చెప్పడం అనేది తప్పనమాట. అది చెప్పలేరు ఎవరు. అంటే ఇది ఎట్లుంటదంటే వస్తువులు లేని షాప్ అది. పైసలు ఇవ్వకుండా కొంటున్నావనుకో ఏం లాభం? వస్తువులు లేని షాప్‌లో పైసలు ఇవ్వకుండా కొనాలంటే, మరి అది వస్తువులు లేని షాపు. నీకేం రాదు, నువ్వు పైసలు ఇత్తలేవు, ఆడ వస్తువులు ఉండవు. కానీ అది షాపు, నువ్వు పైసలు, నువ్వు కస్టమరు గంతే. అది షాపు, నువ్వు కస్టమరు. కానీ నువ్వు పైసలు ఇత్తలేవు. పైసలు ఇయ్యకుండా కొనాలనుకుంటాను. వాళ్ళు వస్తువులు ఇయ్యని షాప్ పెట్టిండ్రు వాళ్ళు. ఏం లాభం? గట్లుంటదంట. కాబట్టి పైసలు నువ్వు ఇస్తే ఆడ వాడు వస్తువు ఇస్తాడు. అట్లుండాలి. అంతేగాని అభూత కల్పనతో ఏదో క్రియేట్ చేయాలి, ఏది కష్టపడాలి, కానీ నేను కష్టపడొద్దు అంటే ఆడ నువ్వు కష్టపడవు, ఆడ ఏది క్రియేట్ కాదు గుర్తుపెట్టుకోండి. కంటెంట్ క్రియేట్ చేయడం అంటే ఇప్పుడు బిఏ ఉన్నది, 10th క్లాస్ ఉన్నది, వాడు చదువుకోలేదు కానీ కల్పించి నేను కల్పించి రాస్తా, ఊహించి రాస్తా అంటే నడుస్తుందా? నడవదు. ఇప్పుడు నీకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, పరభాష రాదు మనకు. రాకపోయినా పర్లేదు, నేను క్రియేట్ చేసి సృష్టించి కల్పించి కళలు కానీ అభూత కల్పనలు సృష్టించి నేను మాట్లాడతా హిందీ, వచ్చినట్టు ఏదో నేనే క్రియేట్ చేసుకొని చెప్తా అంటే చెప్తావా? అదనమాట. మీరు వర్చువల్‌గా లొకేషన్ పోయి జరిగిన విషయాన్ని, జరిగిన దాన్ని తీసుకొని నిజంగా జరిగినట్టు మీరు చెప్పాలి. నిజంగా జరగాలి. అక్కడ జరిగిన విషయాన్ని చెప్పడం అనేది కూడా నిజంగా జరగాలి మళ్ళా మీరు చెప్పడం. అంతేగాని అభూత కల్పనలు కల్పించి, నటించి ఇలా చేస్తా కంటెంట్ అంటే మాత్రం నడవదు గుర్తుపెట్టుకోండి.